హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ అందరూ కూడా చూసేవాళ్ళు అందరూ కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేసేదాన్ని బట్టి ఇంకో నలుగురు చూస్తారనమాట, చూసే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ 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 ఓకేనా? ఈరోజైతే సండే అండి. తిరుపతి వెళ్ళి వచ్చాక ఫోర్త్ డే అనమాట. వీడియోస్ ఏం చేయలేదు, షూట్ చేయలేదన్నమాట. ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ బాగాలేదు. ఇంకా నా జర్నీ చేశాక ఇంకా హెల్త్ గురించి చెప్పక్కర్లేదు కదా, మీకు తెలిసిందే కదా ఏమైంది. అందుకని వీడియోస్ అయితే షూట్ చేయడం అవ్వలేదండి. ఈరోజు మధ్యలో మాత్రం గ్యాప్ ఇవ్వట్లేదు. కొంచెం తిరుపతి ట్రిప్ అంతా వీడియోలన్నీ మొత్తం తీసి పెడుతున్నాను అనమాట. ప్రతి ఒక్కరూ చూస్తూ ఉండండి, చూడండి. అలాగే చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు సండే కదండి, ఈరోజు ఫుల్ బిజీ అనమాట. టిఫిన్లు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది అనమాట. పిల్లలు అయితే ప్రజెంట్ టిఫిన్ చేస్తున్నారు. నేనైతే రైస్ పెట్టేశాను. మా అబ్బాయి మా వారైతే వెళ్ళి బయటికి వెళ్ళి ఏమేమి కావాలన్నీ తీసుకొని వచ్చారు. నేనైతే వెళ్ళలేదు, లేటుగా లేచాను అనమాట. నైట్ అంతా పవర్ లేదండి, పవర్ లేకపోవడం నిద్ర లేదు అస్సలు. ఒక పక్క అయితే రైస్ పెట్టాను, ఒక పక్క అయితే ఇదిగోండి ఉడుకుతుంది రైసు. ఒక పక్క మినపరొట్టి పెట్టాను, మా వారికి మినపరొట్టి కావాలన్నారు. ఇదిగోండి మినపరొట్టి అయితే పెట్టాను, అదైతే అవుతుందన్నమాట. పిల్లలైతే ఇక్కడ టిఫిన్ తింటున్నారు. అన్ని క్లిప్లు ఉన్నాయి కదా కీర్తి, ఒక్క క్లిప్పే పెడతావు ఎందుకు? రెండు పెట్టచ్చు కదా, ఎన్నిసార్లు చెప్పినా వినవెందుకు మాట? అంత బద్ధకం ఎందుకు నీకు? వీళ్ళైతే వెళ్ళి కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చారు. ఇదిగోండి ఇక్కడైతే ఖర్జూరం అనమాట. ఇది ఖర్జూరం తెచ్చారు. ఇదైతే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అనమాట. ఇదిగోండి అల్లం వెల్లిగడ్డ తీసుకొచ్చారు. పాయలు అయితే చాలా బాగున్నాయి, ఒక్కొక్కటి పెద్ద పెద్ద పాయి. ఇవాట 85 రూపీస్ అంట. 250 గ్రామ్స్ 200 గ్రామ్స్ అంట. ఓన్లీ ఎల్లుల్లిపాయలు మాత్రమే. ఎందుకంటే మ్యాంగోస్ కూడా తెచ్చారు, నాకు ఇష్టమని. కానీ తింటే నా స్టమక్ ఎట్లా ఉంటుందో చెప్పలేను, చూసుకొని తినాలి. మా వాడైతే ఇక్కడ టిఫిన్ తింటున్నాడు. మినపరొట్టి అయితే వేసాను అనమాట. ఇంకా మా వారైతే స్నానం చేశారు ఇప్పుడేనే. అతనైతే ఇంకా జాయిన్ అవ్వలేదు, జాయిన్ అవుతారనమాట. చికెన్ అయితే తెచ్చారండి. ఇదండి చికెన్. సండేకి నాన్ వెజ్ లేకపోతే ఎలాగా, చికెన్ తెచ్చారనమాట. చికెన్ అయితే వండాలి ఇప్పుడు. అలాగే రైస్ పెట్టేశాను పులిహోరకి అనమాట. ఈ రైస్ నాకనమాట, మీకు చెప్పాను కదా నాకు కొంచెం బాగాలేదు, అందుకని నేను తినాను పులిహోర, చూసుకొని తింటాను అనమాట. వాళ్ళకైతే పులిహోర చేయమన్నారు, పులిహోరకి అయితే ఇక్కడ పెట్టేశాను. అందుకనే ప్రస్తుతానికి అయితే ఇదండి. ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేయాలండి. లంచ్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి పులిహోర అయితే చేశాను. నేను తినగా ఇదైతే మిగిలింది. నైట్కి మధ్యాహ్నానికి అయితే చేశాను అనమాట, రాత్రికి మధ్యాహ్నానికి. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తినేది ఇదే అనమాట. అందుకని 2 పూటలు కలిపి చేసేసాను. ఇంకా నైట్ అయితే నాకు వన్ టైం ఉండదు అనమాట. ఇప్పుడైతే లంచ్ అయితే అయిపోయింది, అందరు తిన్నాం. చికెన్ ప్లస్ పులిహోరతో కలిపి కుమ్మేసాం అనమాట. ఇంకెక్కడో అక్కడే ఉన్నాయి, ఇంకేం తీయలేదు. మా వాళ్ళు సగం 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 తినేసి ఎక్కడో అక్కడే వదిలేశారు అనమాట. లంచ్ అవగానే స్వీట్ తినే అలవాటు అయితే ఉందన్నమాట. స్వీట్ ఏంటంటే అది కూడా హెల్దీ ఫుడ్ ఏది, కొంచెం వేసి చేయవా. ఇదండి ఖర్జూరం, లైన్ డేట్స్. పొట్ట ఖాళీ లేకుండా కుమ్మేసి లాస్ట్లో కొంచెం స్వీట్ పడతాయి. నాకు ఇచ్చే వేరు, నాకు అలవాటు బాగా. తాజాగా ఉందండి ఖర్జూరం, అందుకే కొన్నా. ఎంత కేజీ? అదేంటి కేజీ 100 రూపాయలా? తక్కువే కదా. 2 కేజీలు తీసుకోవాల్సింది ఫ్రెష్ ఉంది. డబ్బులు పట్టుకెళ్ళలేదా? ఫోన్ పట్టుకెళ్ళలేదా? దీని మీద కవర్ ఏమైనా వేసారా? ఓపెన్గా అమ్ముతున్నారా? ఈగలు పెట్టి మోగుతాయి, మోగలేట్లేదా? అప్పుడే పెట్టారా ఫ్రెష్గా? పాలు పెరుగు అమ్ముతారు, షాప్ ఉంది.
ఏసీ రిమోట్ ఏది కీర్తి కిటికీ తెచ్చు ఏసీ రిమోట్ ఏం కాదులే దొరికింది. రేపటి నుంచి పరుగులు బ్రష్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా కష్టం. పిల్లలు స్కూల్ ఎలాగో గ్యాప్ వస్తే ఎలాగో అలాగన్నమాట. హెల్త్ నాకు సెట్ అయిపోతే చాలా దేవుడి దయ వల్ల ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాను. వర్షం కూడా ఆగిపోయిందండి. ఫుల్ వర్షం పడ్డది, ఉరుములు మెరుపులు దారుణంగా ఆగిపోయింది వర్షం అంతా. ఏమైపోయిందో. క్లైమేట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడైతే మేము సిఎంఆర్కి వెళ్తున్నాము. అన్నారు కదా, సిఎంఆర్కి అయితే వచ్చాము. సిఎంఆర్లో బట్టలు తీసుకున్నాము. షాపింగ్ నుంచి అయితే ఇప్పుడే వచ్చామండి. అక్కడ ఫుల్ వర్షం అనమాట. 1 అవర్ ఉండిపోయాము మేము, 1.5 అవర్ ఉండిపోయాము. ఫుల్ వర్షం అంటే వర్షం, విపరీతంగా వర్షం పడ్డదనమాట. ఆగాక వచ్చాము. దగ్గరలోనే కొంచెం, ఇంకెందుకులే తడుచుకొని వెళ్ళటం, ఇంటికి వెళ్ళాకైనా ఏం చేసేది ఉందనేసి. పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు. భోజనాలు అన్నీ అయిపోయాయండి. వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్గా మధ్యాహ్నం పులిహోర అన్నీ ఉన్నాయి కదా, పిల్లలు పెట్టేసాను, నేను తినేసాము. ఇంకా అయిపోయింది. అన్నీ క్లీనింగ్లు అయితే అయిపోయి, మార్నింగ్ వచ్చి స్టిక్ పెట్టాలి, ఇల్లంతాను స్టిక్ పెట్టి పూజ చేసుకోవాలి. ఇంకా ఆఫీస్కి రేపటి నుంచి యథావిధి తదా అనమాట. ఇప్పుడు షాపింగ్ నుంచి ఏం తెచ్చానది మీకు చూపిస్తాను, చూడండి. May 30కి అయితే మాది మ్యారేజ్ డే ఉందండి. మా వారికి అయితే నేను బట్టలు తీయడానికి వెళ్ళాను అనమాట. నాకు సెలక్షన్ అయితే అంతగా రాదు, మగవాళ్ళ బట్టలు కాబట్టి పెద్దగా నాకు తెలియదు అనమాట. అందుకే అతనికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటాను ఎప్పుడున్నూ. కానీ నేను తీసినా అతనికి నచ్చదో అనేసి ఒక మైండ్ మీద మళ్ళీ అతనికి తీసుకెళ్ళి తీస్తాను అనమాట. ఎప్పుడు తీయలేదులేండి, ఇదే ఫస్ట్ టైము. చూపిస్తాను మీకు ఏమేమి తీసాను అన్నది. అక్కడ పెట్టు పైన, లేకపోతే దీని మీద పెట్టు పైన, అక్కడ పెట్టు. సిఎంఆర్కే వెళ్దాం అన్నారు మీ డాడీ. జీన్ ప్యాంట్ తీసుకున్నారు అనమాట. ఇవ్వండి, మొగలు బట్టలు ఏం చూస్తామండి, ఇంకా జీన్ ప్యాంట్ తీసుకున్నారు. ఇవ్వండి, ఇది ఒక ప్యాంటే 2,999 రూపాయలు ఉంది. ఇదిగోండి కాస్ట్ కిందన. ఇది ఒక ప్యాంటే 3,000 పడింది. నేనైతే రెగ్యులర్కి ఒక టాప్ తీసుకున్నాను, చూపిస్తాను మీకు. ఇదిగోండి షర్ట్ ఒకటి తీసుకున్నారు. బాగుందా పండు? అక్కలంటే ఏం వేసుకుందిరా? ఇందుకు రా, మంచం మీద పెట్టకూడదు కొత్తగా. ఈ సెట్ వచ్చి తక్కువే పడింది అనుకున్నా, తక్కువ కాదు. ఏదిరా బిల్లు దానుకుంటుంది, సెట్ మీద లేదు రేటు. ఉంది. ఇదిగోండి 1,200 అనమాట. ఇది ఈ షర్ట్ 1,200, అది ఒక 3,000. ఇది ఒక టీషర్ట్ తీసుకున్నారు, ఇది ఒక 1,000 రూపాయలు ఈ టీషర్ట్. టీషర్ట్ ఎందుకు 1,000 రూపాయలకేనంటే వినలేదు, అతను నచ్చిందంటే తీసుకున్నారనమాట. ఇదో టీషర్ట్ తీసుకున్నారు, ఈ కలర్ నాకు నచ్చి నేను తీసాను అనమాట. బాగుంది, అది వేసుకుంటే లుక్ బాగుంటుంది. అంతేనండి అతని బట్టలు. ఇదిగోండి, నాదైతే టాప్ తీసుకున్నాను అనమాట నేను డైలీ వేర్కి. మెత్తగా ఉంది, లాంగ్ టాప్ అనమాట, నాకు నచ్చింది. ఇది వచ్చి 899 రూపాయలు పడిందండి. ఓన్లీ ట్యాక్స్ 4,000 ఉంది మమ్మీ. 4,000 400
4000 ట్యాక్సెస్ చూడు. ట్యాక్సెస్ అంత వేసుకున్నాను. ఇది ఇంకా లాస్ట్ వన్ అయితే మా వారు నాకు చీర తీశారనమాట పెళ్లి రోజు కానీ అంటే తీసుకోమన్నారు కానీ ఇప్పటికే బడ్జెట్ ఎక్కువైపోయింది అనేసి నేనే తక్కువలో తీసుకున్నాను అనమాట. ఇవ్వండి చీర. ఇంకా కలర్ బాగా అంచు వచ్చి ఇది వచ్చింది పళ్ళు. పళ్ళు నువ్వు కట్టుకోవు కదా, నాకు నచ్చింది నేను తీసుకున్నాను. అది బాగాలేదు కలరు. కలరా కట్టుకుంటే బాగుంటుంది. డిజైన్ కలర్ ఎత్తున్నా కలర్. నేనైతే 1000 రూపాయల్లోనే తీసుకున్నాను ఈసారి. అతనైతే తీసుకోమన్నారు ఒక 4000 5000లో. మధ్యన ఎక్కువ సారీస్ అయిపోయాయని లాస్ట్లో అయితే మాకు బిల్లు కట్టిన దగ్గర ఇది బిల్లు మొత్తం 7000 అయిందండి. లాస్ట్లో మాకు బిల్లు కట్టిన దగ్గర అయితే బాబాయ్ గారి ఫోటో అయితే ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలామందికి ఇస్తున్నారు అనమాట. వాళ్ళది లోగో ఉంటుంది కదా, సిఎంఆర్